హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు మౌనిక. ఇక ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. ఎరక్కపోయి ఇరుక్కున్న కుక్కతల, ఊరంతా పరిగెడుతూ కంగారు పడ్డ గోల, గ్రామస్తుల చొరవతో ఊపిరి పీల్చుకున్న వేళ. గగనానికి ప్రయాణమైన గాన కోకిల, దుఃఖ సాగరంలో మునిగిన అభిమానుల రోదన, తరలివచ్చి నివాళులర్పించిన ప్రముఖులు. లేటు వయసులోనూ సినిమా ఘాటు పెంచిన మెగాస్టార్, చేతిలో 4 మరికొన్నింటి కోసం క్యూలు కట్టిన నిర్మాతలు, తగ్గేదే లేదంటూ కాల్ షీట్లు ఇస్తున్న చిరంజీవి. సర్జరీల కోసం లక్షలు తగలేస్తోన్న మియా ఖలీఫా మీటింగ్, అందం రెట్టింపు అయిందని అభిమానులతో చాటింగ్, శృంగార తార పరువాల కోసం పోటీ పడుతోన్న ఫాలోవర్స్ డేటింగ్. పుష్ప సినిమా సీన్ కంటిన్యూ చేస్తున్న స్మగ్లర్లు, ఆయిల్ ట్యాంక్ లో భారీగా గంజాయి తరలింపు, అనుమానాస్పద ప్రవర్తనతో అడ్డంగా బుక్కైన అక్రమార్కులు. ఓకే రైట్, ఇక వార్తల వివరాల్లోకి వస్తే, లెజెండరీ సింగర్, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టివేసింది. ఎన్నో పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన ఆ గాన కోకిల మూగబోయిందని తెలిసి అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. చివరిసారిగా ఆమె పార్థివ దేహాన్ని చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు సహా అభిమానులు తరలివచ్చారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోల మధ్య ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్క్లో ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితరులు సందర్శించి ఘన నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో లతాజీ అంత్యక్రియలు ముగిశాయి. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో స్టార్ కపుల్ పార్టిసిపేట్ చేశారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ దంపతులు మొక్కలు నాటి రవితేజ, డైరెక్టర్ మను ఆనంద్ కి ఛాలెంజ్ విసిరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం సెలబ్రిటీ కపుల్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ముందుకు తీసుకెళ్లేందుకు రావాలని కోరారు. ఒకప్పుడు అది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. ఇప్పుడు రాజ్యం పరిధి తగ్గి ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడినా బ్రిటన్లో రాజ టీవీ మాత్రం కొనసాగుతూనే ఉంది. 70 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత గద్దె దిగబోతున్నారు 95 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ II. ఆమె స్థానంలో బ్రిటన్ తదుపరి రాణిగా కెమిల్లా కిరీటం ధరించడం దాదాపు ఖాయమైపోయింది. ఎలిజబెత్ రాణి II బ్రిటిష్ సింహాసనాన్ని అధిరోహించి ఫిబ్రవరి 6వ తేదీతో 70 ఏళ్లు పూర్తిగానున్నాయి. ఈ సందర్భంగా బ్రిటన్ అంతటా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరుగుతున్నాయి. వయసు పైబడటంతో ఇక గద్దె దిగాలని నిర్ణయించుకున్నారు ఎలిజబెత్. ఆమె స్థానంలో బ్రిటన్ తదుపరి రాణిగా ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లా కిరీటం ధరించనున్నారు. ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా ఆదివారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో క్వీన్ ఎలిజబెత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరి ఇప్పుడు ఏ విషయంలో అయినా తగ్గేదేలే అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. మొన్న కరోనా వచ్చింది, 10 రోజుల్లోనే మళ్లీ నెగిటివ్ నిర్ధారణ కావడంతో బయటకు వచ్చేస్తాడు. అప్పుడే షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. వరుస సినిమాలతో బిజీగా మారాడు. అందులో ఆచార్య షూటింగ్ పూర్తయింది. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ కోసం తర్వాత దర్శకులు కథలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే చిరు చేతిలో 4 సినిమాలున్నాయి ఇప్పుడు. దానికోసం 66 ఏళ్ల వయసులోనూ పక్కాగా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. చాలా తక్కువ గ్యాప్లోనే లూసిఫర్ తెలుగు రీమేక్తో పాటు బాబీ సినిమాను కూడా విడుదల చేయాలని చూస్తున్నాడు చిరంజీవి. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూలీలను మెచ్చుకుంటున్నారు. జుగాడ్ విషయంలో భారతీయులను మించిన వారే లేరంటూ కితాబిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఎంతో కష్టపడుతుంటారు. ఇసుక, సిమెంట్ బస్తాలను ఎత్తుకొని చాలా అంతస్తుల భవనాలు ఎక్కుతుంటారు. అయితే తాజాగా అంత హార్డ్ వర్క్ అవసరం లేదనిపిస్తూ నిరూపించడం ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. ఒక్క ధనాధన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. సీరియల్స్ లో నటిస్తే ఏమొస్తుంది, పేరు తప్ప అనుకుంటున్నారు కదా. కానీ కొందరు సీరియల్ స్టార్స్ సినిమా వాళ్లతో సమానంగా సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమా వాళ్ల కంటే ఎక్కువే ఆర్జిస్తున్నారు. హిందీలో కొన్ని సీరియల్స్ కోసం ఏకంగా రికార్డ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలా దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న టీవీ స్టార్లలో రూపాలి గంగూలీ. ఈమె నార్త్ లో ఫేమస్. ఈమె టీవీ స్క్రీన్ పై కనిపించిందంటే రేటింగ్స్ అలా నడుచుకుంటూ వచ్చేస్తుంటాయి. 9 గంటల కాల్ షీట్ కోసం 4 లక్షలు డిమాండ్ చేస్తోంది రూపాలి గంగూలీ. ఈమె వయసు 44 ఏళ్లు. టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న నటిగా ఆమె రికార్డులు తిరగరాస్తోంది. తెలుగులో కూడా భారీ పారితోషికం అందుకునే సీరియల్ స్టార్స్ ఉన్నారు. కార్తీక దీపం కోసం వంటలక్క ప్రేమి విశ్వనాథ్ రోజుకు 75,000 వరకు డిమాండ్ చేస్తోంది. అలాగే ప్రభాకర్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా భారీగానే తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటించి ఆలయ అభివృద్ధి పనులను మరోసారి పరిశీలించారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించాలని సూచిస్తూ పనుల పురోగతిని స్వయంగా సమీక్షించారు. మహాసుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. అలాగే పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ప్రపంచంలో అనేక రకాల జంతువులున్నాయి. వాటిలో కొన్ని అత్యధిక కాలం జీవించాయి. వాటిలో ఐస్లాండ్ తీరంలో నివసించే మింగ్ అనే నత్త 100 నుంచి 200 సంవత్సరాల వరకు జీవిస్తుంది. అలాగే బౌహెడ్ వేల్ చేప ఆర్కిటిక్ సముద్రాలలో కనిపిస్తుంది. అవి 100 సంవత్సరాలు జీవిస్తాయి. జొనాథన్ అనే తాబేలు ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవి అనే బిరుదును పొందింది. ఈ తాబేలు వయస్సు 190 సంవత్సరాలు. అలాగే హెన్రీ అనే సరీసృపం 123 ఏళ్లు జీవించింది. ఈ జీవులు న్యూజిలాండ్లోని దీవులలో కనిపిస్తాయి. మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో ఉన్న వత్సల అనే ఏనుగు ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం జీవించిన ఏనుగుగా గుర్తింపు సాధించింది. దాదాపు 102 ఏళ్లు బతికింది. తాజాగా ఒక యువకుడు తన ప్రతిభతో ఇండియన్ జుగాడ్ స్టైల్ సొంతం చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, స్నానం చేస్తున్న యువకుడు తలకు షాంపూ పెట్టి శుభ్రం చేసుకుంటూ కొంతసేపటికి గారడీ చేస్తాడు. స్నానం చేసే చోట ఒక కర్రకు కవర్ వేలాడదీసి నీళ్లు పోసి ఉంచుతాడు. తల రుద్దుకున్న తర్వాత పుల్ల చీపురుతో కవర్కు రంధ్రాలు పెడతాడు. ఆ తర్వాత షవర్లా నీళ్లు వస్తుంటే హాయిగా తల స్నానం చేస్తాడు. ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. మరి మీరు చూడండి. మియా ఖలీఫా ఈ పేరు తెలియని కుర్రకారు ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన ఈ శృంగార తార నటించిన పాన్ చిత్రాలు తక్కువే. అయితే వచ్చిన వ్యూస్ లెక్కిస్తే మరే తార వాటిని అధిగమించలేదు. మాజీ పాన్ స్టార్ మియా ఖలీఫా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఉండొచ్చు. కానీ వార్తల్లో నిలవడానికి కారణాలు వెతుకుతుంది. లేటెస్ట్గా ఆమె ఫిగర్ పై వార్తలు చక్కర్లు ఎక్కువయ్యాయి. మంచి ఫిగర్ కోసం మియా బ్రెస్ట్ సర్జరీ చేయించుకుందని, ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిందని వైరల్ అవుతోంది. సర్జరీ తర్వాత తన బ్రెస్ట్ పర్ఫెక్ట్ సైజులో ఉందంటూ పేర్కొనడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాగా 2020లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకుంది మియా ఖలీఫా. అప్పట్లో డాక్టర్ను ప్రశంసల్లో ముంచెత్తింది. అనంతపురం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. పెళ్లి జరిగిన కొద్ది గంటలకే ఆ కుటుంబం పెను విషాదాన్ని చవిచూడాల్సి వచ్చింది. కుమార్తె వివాహం ఘనంగా చేశానన్న సంతోషంతో స్వగ్రామానికి వస్తుండగా తండ్రికి చావు ఎదురైంది. అతనితో పాటు వెళ్లిన మరో 8 మంది బంధువులను మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది మరణించారు. హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని చిన్నజియర్ ఆశ్రమంలో గల రామనగరంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు కార్యక్రమాల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. హైకోర్టు జడ్జిలతో పాటు పలువురు వీఐపీలు, భారీ సంఖ్యలో భక్తజనం సమతామూర్తిని దర్శించుకున్నారు. సమతామూర్తిని మోదీ ఆవిష్కరించిన తర్వాతి రోజు నుంచి ముచ్చింతల్ ఆశ్రమానికి భక్తుల తాకిడి పెరిగింది. రామానుజ 1000 ఏళ్ల వేడుకలో 5వ రోజు పరమేష్టి యాగాన్ని నిర్వహించారు. సమతామూర్తిని దర్శించుకోవడానికి పలువురు ప్రముఖులు వచ్చారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర దగ్గర పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు అధికారులు. పోలీసుల కళ్లు కప్పి ఆయిల్ ట్యాంకర్ ద్వారా గంజాయిని రవాణా చేస్తున్నట్లుగా తనిఖీల ద్వారా గుర్తించారు. పుష్ప సినిమాలో స్మగ్లింగ్ కాన్సెప్ట్ ని కాపీ చేసి అధికారుల దృష్టి మళ్లించాలని చూశారు. చివరకు తనిఖీల్లో అడ్డంగా బుక్ అయిపోయారు. అరకు నుండి సుమారు 2000 కిలోల గంజాయిని హైదరాబాద్ కు తరలించారని ప్లాన్ చేశారు స్మగ్లర్లు. అందుకోసం ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ ని వాడుకున్నారు. అందులో గంజాయిని తరలిస్తే ఎవరికీ డౌట్ రాదన్న ఆలోచనతో తమ పుష్ప సీన్ ని కంటిన్యూ చేశారు. అధికారులు తనిఖీల్లో వారి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో క్షుణ్ణంగా తనిఖీ చేసి గంజాయిని గుర్తించారు. సహజీవనం చేసిన తర్వాత కొందరు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా గర్భంతోనే పెళ్లిపీటలెక్కిన వారు అక్కడ ఎంతో మంది ఉన్నారు. మన దేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఎంతమంది నచ్చితే అంతమందిలో శృంగారంలో మునిగి తేలవచ్చట. ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్ జిల్లాలో గోండు మురియా తెగకు చెందిన గిరిజన తెగలో ఇది సర్వసాధారణం. ప్రేమికులు కలిసి తిరగడం, శృంగారంలో పాల్గొనడం అందరికీ తెలిసే జరుగుతాయి. లతా మంగేష్కర్ను ప్రేమతో దీదీ, నైటింగల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. తన గానంతో లత కోట్ల మంది హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. కరోనా బారిన పడిన లతాజీ అనారోగ్యంతో గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. భారతదేశంలోని అత్యంత ప్రభావవంతురాలైన గాయకురాలు పండిట్ దీనానాథ్ మంగేష్కర్ షేవాంతి దంపతులకు 1929 సెప్టెంబర్ 28న జన్మించారు. 5 ఏళ్ల వయసులో పాటలు పాడడం మొదలుపెట్టారు. అమన్ అలీ ఖాన్ సాహిబ్, అమానత్ ఖాన్ల వద్ద సంగీత కళను అభ్యసించారు. తండ్రి మరణం లతా జీవితంపై అత్యంత ప్రభావం చూపించింది. తన కుటుంబాన్ని పోషించడానికి సినీరంగ ప్రవేశం చేశారు. నటించిన చిత్రాలు విజయం సాధించలేదు. భారతరత్న అవార్డును అందుకున్న ఏకైక రెండవ గాయనిగా పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, మహారాష్ట్ర భూషణ్, ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ఏఎన్ఆర్ జాతీయ అవార్డు, 3 జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకోగా న్యూయార్క్ యూనివర్సిటీతో సహా 6 విశ్వవిద్యాలయాలు ఆమెకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశాయి. 1999లో లతాజీ పార్లమెంట్ సభ్యురాలిగా నామినేట్ చేయబడ్డారు. అయితే అనారోగ్యం కారణంగా రాజ్యసభలో సమావేశాలకు హాజరు కాలేదు. 2005 కశ్మీర్ భూకంపం సహాయం కోసం లతా మంగేష్కర్ భారీ డబ్బును విరాళంగా ఇచ్చారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతర అత్యంత ప్రజాదరణ పొందింది. సమ్మక్క సారళమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా ఖ్యాతి గడించింది. ఈ వేడుక కోసం మెస్రం వంశస్థులు ఎక్కడున్నా ఎడ్ల బళ్లపై వచ్చి మర్రి చెట్టు నీడను సేదతీరి హస్తిన మడుగు నుంచి తెచ్చే జలంతో ఆలయాన్ని అభిషేకించి నాగోబాను ఆరాధిస్తారు. పెళ్లైన మహిళలు ఇక్కడ బేటి పేరిట మొక్కు తీర్చుకుంటేనే మెస్రం వంశీయుల కోడలిగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ కర్మకాండ చేస్తేనే చనిపోయిన వారికి మోక్షం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇప్పుడు ఒక బ్రేక్, ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా, స్టే ట్యూన్డ్. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలంపాలెంలో ఓ వీధి కుక్క ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో ఏదో తిందామని తలపెట్టింది. అనుకోకుండా కుక్క తల ఆ డబ్బాలో ఇరుక్కుపోయింది. దీంతో కంగారు పడి ఇరుక్కున్న తలను వదిలించుకోవాలని ఊరంతా పరుగులు తీసింది. సాయం చేయాలని చూసినా గ్రామస్తులను చూసి మరింత భయపడింది. చివరికి గ్రామస్తులు అవస్థలు పడి ఇరుక్కున్న కుక్క తలను బయటకు తీశారు. ఊపిరి పీల్చుకున్న కుక్క బ్రతుకు జీవుడా అనుకుంటూ ఉడాయించింది. రండి వెళ్ళిపోతుంది ఇక తాజాగా చాలా వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. ఉద్యోగి సంఘాలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. దాంతో సమ్మె నిర్ణయాన్ని ఉద్యోగులు ఉపసంహరించుకున్నారు. ఫిట్మెంట్ 23% యథాతథంగా ఉండనుంది. అదేవిధంగా ఐఆర్ రికవరీ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు ఉద్యోగులు. త్వరలోనే పీఆర్సీ నివేదికను వెల్లడిస్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
పీఆర్సీ ఉద్యమం ముగింపు అంశం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది. డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉద్యమాన్ని ముగించడం పట్ల కొన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక వచ్చింది. వివిధ కారణాలతో రద్దయిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పించింది. కరోనాతో జీవిత బీమా కవరేజ్కి ప్రాధాన్యం పెరిగిన క్రమంలో పాలసీదారుల ప్రయోజనాల కోణంలో ఎల్ఐసీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకు పాలసీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. కాల్పుల ఘటనలో అసదుద్దీన్ ఓవైసీ ప్రాణాలతో బయటపడిన క్రమంలో దేశవ్యాప్తంగా ఎంఐఎం కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ బడా వ్యాపారి మాత్రం అసద్ పేరు మీద ఏకంగా 101 మేకలను బలిచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ ఏరియా సురారంలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. రూపాయి కూడబెట్టి చిట్టీలు వేసిన వారిని నమ్మించి 2.5 కోట్ల రూపాయలతో ఉడాయించారు దంపతులు. కుమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల 4వ వారాన్ని పురస్కరించుకొని ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తి ప్రపత్తులతో మల్లన్నకు బోనం నివేదించారు. స్వామివారికి చెలుక, నజరు, ముఖ మండప పట్నాలు వేయడంతో పాటు గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టి కష్టాలు తీర్చాలని వేడుకున్నారు. ఇప్పుడు దేశంలోని బెగ్గర్స్ కూడా అప్డేట్ అయి డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు. అవును, ఇది నిజమే. డిజిటల్ పేమెంట్ ఇప్పుడు భిక్షాటనలో కూడా వచ్చేసింది. సహజంగా మన దగ్గర చిల్లర లేకపోతే భిక్షం వేయం, చిల్లర లేదని చెప్పి వెళ్ళిపోతుంటాం. అలాంటి గ్యాప్ను ఇలా కవర్ చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ అటవీ అధికారులు గున్నయ్యకు మొదటి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. లఖింపూర్ ఖేరీలోని దుద్వా టైగర్ రిజర్వ్లో ఎలిఫెంట్ పార్టీని అటవీ శాఖ అధికారులు ఓ బుజ్జి ఏనుగు పిల్లకు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ను ఏర్పాటు చేశారు. పనిలో పనిగా ఆ ఏనుగు పిల్లకు పేరు కూడా పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడిలో వైకుంఠధామంలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహంను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, సర్పంచ్ మహేందర్లు కలిసి ప్రారంభించారు. గ్రామానికి చెందిన రాజమల్లు తన పూర్వీకుల జ్ఞాపకార్థం శివుని విగ్రహాన్ని శ్మశాన వాటికలో ఏర్పాటు చేసినందుకు అభినందించారు. తన బోల్డ్ కామెంట్స్ తో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ యూట్యూబ్ నటి సరియుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ హోటల్ ప్రచార పాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారన్నది ఆమెపై అభియోగం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 113 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎంపీపీ లలితతో కలిసి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎట్టకేలకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ముఖ్య నేత ఎంపీ రాహుల్ గాంధీ లుధియానాలో వర్చువల్ ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీపై విశ్వాసం వ్యక్తం చేశారు. బాలీవుడ్ స్టార్స్ అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా మళ్లీ కలిశారు. ఒకరితో మరొకరు మాట్లాడుకున్నారు. కొడుకు ఆర్హాన్ని ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోందనే అయోమయంలో జనాన్ని పడేశారు. అంతర్జాతీయ సరిహద్దులో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న 3 పాక్ స్మగ్లర్లను భారత సైన్యం మట్టుబెట్టింది. కాశ్మీర్ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద అక్రమంగా చొరబడ్డ వారిని హెచ్చరించిన వినకపోవడంతో 3 సరిహద్దు భద్రతా దళం హతమార్చింది. వారి దగ్గర నుంచి 180 కోట్ల విలువైన 36 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దేశంలో పెరుగుతున్న కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ అత్యంత శక్తివంతమైన ఆయుధంగా నిపుణులు సూచిస్తున్నారు. దేశంలోని ప్రతి పౌరుడు కోవిడ్ వ్యాక్సిన్ పొందాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడానికి ఇదే కారణం. ఇప్పుడు దేశంలో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ల
అత్యవసర వినియోగాన్ని డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానవత్వాన్ని చాటుకున్నారు. జనగామ నుంచి వరంగల్ వెళ్తుండగా మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తన వంతుగా సహాయ సహకారాలను అందించడంతో పాటు వారికి కావాల్సిన వైద్య సేవలను దగ్గరుండి పర్యవేక్షించారు. ములుగు జిల్లా మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వాహనాల ద్వారా చేరుకుని జంపండ వాగులో స్నానాలు చేసి గద్దెల వద్ద సమ్మక్క సారళమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు, ముడుపులు కట్టారు. 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు అంచనా. కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ తో పాటు రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యాలు ఉన్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం 55 జాతుల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఈ అడవిలో జీవిస్తున్నాయి. బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక కొన్ని కొత్త రకం జీవరాశులను కనుగొన్నారు. ఇండియన్ మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. గాజియాబాద్లోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. సోషల్ మీడియా సంచలనంగా మారిన వారిలో గద్వాల రెడ్డి బిడ్డగా పేరు పొందిన మల్లికార్జున్ ఒకడు. గద్వాల రెడ్డి బిడ్డ అలియాస్ ఎస్ మల్లికార్జున్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడు తిన్నె. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన రేగా కాంతారావు భారీ ర్యాలీ చేపట్టి అంబులెన్స్ కు దారివ్వకపోవడంతో రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, స్థానిక జనాలు తీవ్ర విమర్శలకు తెరలేపుతున్నారు. ఇవి ఈ రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎరక్కపోయి ఇరుక్కున్న కుక్కతల, ఊరంతా పరిగెడుతూ కంగారు పడ్డ గోల, గ్రామస్తుల చొరవతో ఊపిరి పీల్చుకున్న వేళ. గగనానికి ప్రయాణమైన గానకోకిల, దుఃఖసాగరంలో మునిగిన అభిమానుల రోదన, తరలివచ్చి నివాళులర్పించిన ప్రముఖులు. లేటు వయసులోనూ సినిమా ఘాటు పెంచిన మెగాస్టార్, చేతిలో 4 మరికొన్నింటి కోసం క్యూలు కట్టిన నిర్మాతలు, తగ్గేదే లేదంటూ కాల్ షీట్లు ఇస్తున్న చిరంజీవి. సర్జరీల కోసం లక్షలు తగలేస్తోన్న మియా ఖలీఫా మీటింగ్, అందం రెట్టింపైందని అభిమానులతో చాటింగ్, శృంగార తార పర్వాల కోసం పోటీ పడుతోన్న ఫాలోవర్స్ డేటింగ్. పుష్ప సినిమా సీన్ కంటిన్యూ చేస్తున్న స్మగ్లర్లు, ఆయిల్ ట్యాంక్ లో భారీగా గంజాయి తరలింపు, అనుమానాస్పద ప్రవర్తనతో అడ్డంగా బుక్కైన అక్రమార్కులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.